నమస్తే మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వీడియో అయితే మళ్ళీ మాత్రం హౌల్ డ్యూటీ అనమాట. మరి అయితే ఇవి వదిలి అయితే బయలుదేరిన. ఈ టైంకి ఎండ మామూలు దంచట్లేదు అనమాట, ఘోరంగా కొడుతుంది ఎండ అయితే. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఒక్క మాదిరి లేదు ఎండ. అసలు మే నెల వచ్చేసరికి ఇంకా మరి అదిరిపోద్ది అనుకుంటాము. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. మొన్నటిదాకా ఒక 2 రోజుల దాకా కిందమ్మడి సరిపోయింది. ఇవాళ మళ్ళీ అయితే ఇటు వెళ్ళిపోతున్నాయి. రూట్ మార్చేసినాయి, మొత్తం తయారుపడ్డాయి. ఒక దాని వెనకాల ఒకటి సంతకాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మామూలుగా ఎండ వేయట్లేదు అనమాట. ఓ ఘోరంగా ఉంది ఎండ. చూసారేమో, మొత్తం గుట్టను కూడా వదలట్లేదు. తెల్ల కనబడుతున్నాయి రాళ్ళు. ఇవాళ ఇటు సందులో తిరుగుతాయి అనుకున్నా కానీ తిరగట్లేదు. డైరెక్ట్ ఎదురొక చెరువు ఉంటుంది, ఆ చెరువు కాడికి అయితే వెళ్దాం. మీకు ఆ చెరువుని కూడా చూపిస్తాము. అక్కడ ఆగుతాయో ఇంకా అటు వెళ్ళిపోతాయో తెలియదు, కానీ అక్కడ దాకా అయితే వెళ్దాం మనం. ప్రస్తుతానికి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే తిప్పేద్దాం. ఎందుకంటే ఇంక మన మాట వెళ్తే సిగ్నల్ ఉండదు నాకు. ఇలా చాలా వర్క్ అయితే ఉందన్నమాట మొబైల్లో, అంతా చూడాల. మళ్ళీ రిటర్న్ చేసే అలా ఆవుల్ని. ఓకే, వీడియో పూర్తిగా చూస్తారని అయితే కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెరువు కాడికి అయితే వచ్చేసాను అనమాట. మీకు చెరువు అన్నది అయితే చూపిస్తా. చెప్పగా ఇది దారి అనమాట. అటు నుంచి అయితే ఇక్కడ వస్తే ఇటు కాకుండా మధ్యలో అయితే ఉంటుంది, అడిగి మధ్యలో. అది మరి నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది ఆ చెరువు. మరి ఎవరు పోసారో తెలియదు కూడా మనకు కూడా అంత బాగా. నీళ్ళైతే వద్దింతే ఉంటాయి ఫుల్గా. దానికి ఏకాక ఉన్నది ఒకటే కట్ట, ఇది ఒకటే అనమాట. ఈ సందులో పోసారు కొద్దిగా. పోయడం వల్ల అయితే ఇటైతే నీళ్ళైతే ఉంది. ఎక్కువ ఒకవేళ బాగా ఫుల్ వర్షాలు వస్తే ఇటు నుంచి అయితే అటు నుంచి అయితే వెళ్ళిపోతుంది. మరి అప్పటి నుంచి ఉంది, నాకు తెలియదు. నేను దాదాపు 2010 నుంచి అయితే ఆవుల డ్యూటీకి అయితే తిరుగుతూనే ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి అయితే ఈ చెరువు అట్లనే ఉందన్నమాట. ఎవరు పోసారో కూడా అంత బాగా నాకు కూడా తెలియదు. బహుశా మా వాళ్ళకి ఏమైనా తెలియచ్చు అనుకుంటా, పెద్దవాళ్ళకి. కనుక్కుందాం. ఇది అనమాట. మధ్యలో చేపలు కూడా బాగుంటాయి ఈ చెరువులోకి. ఎందుకంటే ఈ నీళ్ళు మొత్తం తిరిగి అటు వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద వాగు కలిసిద్ది. అందులో నుంచి చేపలు ఎక్కి అయితే ఇటు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో టైం పడుతుంది నీళ్ళు తగ్గేసరికి. వద్దింతే ఉన్నాయి. మనం ఆవులు వదిలేస్తే ఎక్కువగా ఇటే వస్తాయి అన్నమాట ఆవులు కూడా. ఇటు వచ్చాక అటు మొత్తం జాలు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. అటు వచ్చి నీళ్ళు ఎండాకాలమైన మే నెలలో అయినా ఫ్రెండ్స్ తగ్గదనమాట ఇక్కడ నీళ్ళు. ఆడనే చూపిస్తాను మీకు. ఆడ కింద అయితే తగ్గదనమాట నీళ్ళు వచ్చేసి. అందువల్ల ఆవులు కూడా మన వదిలేసినా ఎక్కువ శాతం ఇటే ఉంటాయి. బాగా చల్లదనంగా ఉంటుంది. అటు చూసారా పచ్చగా ఉంది, అందుకే ఎక్కువ శాతం ఇక్కడే మేసుకుంటూ అయితే ఇండమ్మటే తిరుగుకుంటుంటాయి. మనం ఒకవేళ సాయంత్రం ఒకవేళ రాలేదు కనుక అనుకుంటే ఈ చెరువు కాడికి వచ్చేస్తే చాలు. ఇందులో ఉంటే అటు అని ఉంటాయి, లేకపోతే అటు సైడ్ అని ఉంటాయి. అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఆవులు రాకపోతే డైరెక్ట్ ఇటు వచ్చేస్తే ఇక్కడ దొరికిపోతాయి అన్నమాట ఆవులు అయితే. మన ఆవులు ఇప్పుడు లేవు, ఇంకా రాలేదు. ఇటు తిరిగి వస్తే అటు రావచ్చు, అటు వెళ్ళి చూద్దాం. లేకపోతే ఇటు వెళ్ళిపోతే వాటికే తెలియదు అనమాట. అక్కడ ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది ఇటు మన దగ్గరికి. చూద్దాం ఇటు వస్తాయి అటు వస్తాయో. చూసారా మా ఎట్లుందో, మొత్తం రాళ్ళే అనమాట. అసలు ఇది ఎట్లా చేసేసేనో ఏంటో అర్థం కాక ఉంటుంది. ప్రతిసార్లు అయితే లైన్గా ఉన్నాయి, కానీ రాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. కాకపోతే చేను అయితే బాగానే ఎదిగింది అనమాట. కొత్తగా వేసి ఉండొచ్చు ఇందులో. చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట. దగ్గర ఇటు రాకోకుండా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే దీని అయితే బాగు చేసేసారు. ఇలా దారి ఉండేదన్నమాట అటు పొలాలకు వెళ్ళిపోవడానికి. ఆ దారి కూడా అయితే లేదు. ఆ కాలువ ఏమంటుంది అనమాట దారి, అట్లా ఇట్లా ఉండేది. అది కూడా ఇప్పుడు లేదైతే ప్రస్తుతానికి. పత్తి వేసేసి ఉన్నారు ఈ సంవత్సరం అయితే. ఇప్పుడే చూస్తున్నా నేనైతే.
మా రాళ్ళల్లో కూడా వేసేసారు అమ్మ పత్తి. మరి గింజలు ఎట్లా వేసారో కూడా తెలియదు కానీ పత్తి వేసి ఉన్నారు. ఇంక పైపాటు చేసి ఉండరు నాకు తెలిసి అయితే. ఇలా మందులు గైసర్లు కొట్టుకోవడం, కలుపు మందులు పచ్చి అన్నిలు అయితే లేపేసారనమాట. మన ఆవులు అయితే ఇంకా వెళ్తానే ఉన్నాయి. గుట్ట ఎక్కలేక దిగలేక ఇసుక వస్తుంది. కానీ నాకైతే ఇక్కడ నుంచి ఇటు అయితే వేరే వాలి అనమాట. అటు ఎదరైతే అటు నుంచి అటు ఒక వేరే వాలి, అంటే అటు నుంచి అటు వచ్చేసి నందిపాటోలి అనమాట. పొలాలు వచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాకా ఉంటాయి అనమాట వాళ్ళ పొలాలు. ఇక్కడ నుంచి వచ్చేసి నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పినా కదా ఆ ఇల్లు ఉంటాయని, వేరే సార్ నుంచి వచ్చి ఇక్కడ చెట్లు వేయరని వాళ్ళ పొలాలు అనమాట. ఇట్లా ఉండేవి మొత్తం ఇట్ట ఇవన్నీ. ఒకవేళ ఆ వీడియో చూసుకోకుండా ఈ వీడియో చూస్తే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమైద్ది. అమ్మని అమ్మ, ఎండ మామూలుగా వేయట్లేదు. నా గుండు కాలిపోతుందన్నమాట దగుడికి. ఘోరమైన ఎండ. మన ఆవులు ఇంకా అటు పోతున్నాయి. మరి అటు వెళ్తే కానీ పరిస్థితి ఎట్టుందో తెలియదు. మన ఆవులు ఈ పచ్చళ్ళు అయితే మేస్తున్నాయేమో. ఇక్కడ ఒక పాక అయితే ఉంది. ఓకే, మంచిగా పడక కూడా ఉందన్నమాట చిన్నగా. ఏంటంటే ఇలా పచ్చళ్ళు కాడ ఎందుకుంటాయి పాకలు వచ్చేసి, వర్షాకాలం మనం పచ్చేను వేసిన తర్వాత, చేను వేసిన తర్వాత మందు కట్టలు ఇంటికాడ నుంచి తీసుకురావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక అడుగు ముందుగానే బండి మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసామంటే మందు కట్టలు మనకి పచ్చేనుకి ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు అయితే గబుక్కన వేసేయచ్చు అనమాట. ఏంటంటే వర్షాకాలం అనుకో, అక్కడ నుంచి దగ్గర నందిపాడు ఇక్కడ నుంచి దగ్గర నాకు తెలిసి 3 కిలోమీటర్లు ఉండొచ్చు ఊరికి. అక్కడ నుంచి మందు కట్టలు ఇక్కడ తీసుకొచ్చి మందు వేసేసరికి పొద్దున్న నుంచి దగ్గర 10 అయిపోద్ది. అదే మందు కట్టలు ఇక్కడ ఉన్నాయి అనుకో, ఎమ్మటే వేసేయచ్చు అనమాట. పొద్దున్న 6ంటికి వస్తే 10ంటిలోగా మొత్తం అయితే హౌస్ వేసేయచ్చు. అట్లానే ప్రతి పొలం కాడ ఇలాంటి పాక అయితే ఉంటుంది. వాళ్ళకి అప్పుడు ఉపయోగపడుద్ది. ఈ టయానికి నాకు ఇట్లా ఉపయోగపడుద్ది అనమాట. ఆవులకి వచ్చాక మంచిగా బెడ్ పడుకోవచ్చు ప్రశాంతంగా. అమ్మా, ఆ ఎట అయితే మేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ పడుకున్నంతసేపు పడుకొని మన టైం అయ్యాక తోలుకెళ్ళిపోవచ్చు. చల్లగా ఉంది అబ్బా. ఇప్పుడు దాకా మామూలుగా అంటే బయట అయితే బీభత్సంగా ఎండేస్తుంది. బయట ఆగలేమో, మామూలు ఎండ కొట్టట్లేదు అసలు, ఫుల్ ఎండ. ఫైనల్గా మన టైం అయితే అయిపోయింది. రిటర్న్ అయితే తిరిగేసి అయితే ఆవుల దుడ్లు పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మళ్ళీ ఒక వీడియోతో అయితే కలుద్దాం.